ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ప్రశ్నశాస్త్రంలో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. వైశాఖ మాస యోగ బలం అలాగే మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 2025వ సంవత్సరం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ మీనరాశి జాతకం ప్రయత్న యోగం బలం తలించిన కార్యం ఆరోగ్యం సంసారం సంతానం కళ్యాణం యోగం బలం చదువు విద్య ఉద్యోగం గృహబలం సంతాన బలం అంశబలం మిత్రబలం శత్రుబలం యోగబలం విదేశాన యోగబలం రాజకీయ యోగబలం మానసిక బలం ఆరోగ్య బలం సంతాన బలం ఇసుక యోగబలం అనుకున్న కోరిక చేసే పనిది కెరీర్ విషయంది విదేశాన యోగబలంది నమ్మిన కార్యంది ఫలయోగంది ముణయోగంది చూడు. ముఖ్యంగా వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం వనవాసంలో ఉన్న వనదేవతలు వనవాసంలో ఉన్న దేవుళ్ళు రాముడు సీత వచ్చినండి గుహుడు వచ్చిండు వీరి జాతక బలంలా. అలాగే మాకు చూడాలంటే మాత్రం శివుడు పార్వతి వినాయకుడు వచ్చినండి విఘ్నేశ్వరుడు షిరిడి సాయిబాబా వచ్చిండు. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం 11 ఖర్చు 11 సాయం చేసేది 7 ఏడిసేది 14 మంది ఎక్కువ మంది ఏడిసేవారు ఉన్నారండి వీరి జాతక బలానికి. ఈ మీనరాశి వారి జాతకం స్వభావం చెప్పాలంటే మాత్రం చాలా వరకు లక్ష్మి స్వభావం ఉన్నదండి. దశావతారంలో మాత్రం మత్స్యావతారం విష్ణుమూర్తి ఎలా ఎత్తుకున్నాడో అలాంటి రాశివారు ఈ రాశివారు. సామాన్యంగా మాత్రం ఒక చేపని మాత్రం ఈత ఒకరు నేర్పాలన్న అవసరం ఉండదండి. ఈ రాశివారు కూడా అంతేనండి. పుట్టుక నుంచి ఈదుతూనే ఉంటుంది చేప. గర్భం నుంచి పుట్టంగానే ఒక చేప కడుపు నుంచి ఇంకో చేప పిల్ల పుట్టంగానే నీళ్ళల్లో ఈదుతూ ఉంటుంది. ఈ రాశివారు అలాంటి స్వభావం ఉన్నవారు. అలాగే పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అంటారు, అలాంటి స్వభావం ఉంటుంది ఈ రాశివారి జాతకంలో. కానీ బాల్యం నుంచే గ్రహణ శక్తి చాలా ఉంటుంది వీరి జాతకంలో. ఒకరు చెప్పాల్సిన అవసరం ఉన్నా చెప్పలేని అవసరం ఉన్నా సరే మాత్రం గ్రహించి సాధించే అవకాశం ఉంటుంది. గురు చెప్పిన విద్య అంతే ఉంటుంది, సొంత బుద్ధి ఆలోచన అంతే ఉంటుంది, పెద్దలు నేర్పిన గుణం అంతే ఉంటుంది. అలాగే మాత్రం వారికి కలిగిన చేదు అనుభవాల నుంచి కూడా పాఠం నేర్చుకునే గుణం ఉంటుంది. అలాగే మాత్రం శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో గుర్తించే అవకాశం ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారచ్చు, మిత్రులు శత్రువులుగా మారచ్చు. అయినవారు దూరం కావచ్చు, దూరమైన వారు దగ్గర కావచ్చు. కానీ ముందు అంచనా ముందు చూపు చాలా ఉంటుందండి. ముందు చూపు ఉన్న వాళ్ళకు తిరుగు ఉండదు. ఈ రాశి వారికి ముందు చూపు చాలా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు కానీ అనుమానించినట్టే ఉంటారు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు కానీ మాత్రం నెత్తి మీద పెట్టుకోరు. ప్రతి ఒక్కరిని సహకారం చేస్తారు కానీ అలాగని వాళ్ళ ఎంబటే ఉండరు. కానీ వీరు జాతకంలో చూడాలంటే మాత్రం సైలెంట్ మనుషులు, కానీ ఉన్నారనుకో హడావుడి మనుషులు. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు సామాన్యంగా దేనికి లొంగరండి వీరి జాతక బలంలో. అలాగని మాత్రం పొగరుగా ఉండరు, కానీ సింపుల్గా ఉంటారు. సింప్లిసిటీ జాతకం వీరి రాశి బలానికి. కానీ మాత్రం విద్య విషయంలో కూడా మాత్రం కోటేశ్వరులు అయినా సరే మాత్రం మామూలుగానే ఉంటారు. సరస్వతి దేవత కటాక్షం చాలా ఉంటుంది వీరి జాతక బలానికి. సాత్విక స్వభావం ఉంటుంది. కానీ ఉండి మాత్రం మంచివారికి పిచ్చివారికి పిల్లలకు కోపం వస్తే ఎవరికి వినరండి. పిల్లలు కోపం వచ్చిందనుకో ఏదో ఒకటి నష్టమే చేస్తారు. పిచ్చోళ్ళ కోపం వచ్చిందనుకో రాయి తీసుకుని తలకాయ పల కొడతారు. కానీ మంచి వాళ్ళ కోపం వస్తే మాత్రం అసలు జీవితంలో ఇంకోసారి నమ్మరు చెడ్డవారిని. అసలు అలా తయారవుతారు. మంచోళ్ళకు సహజంగా కోపం రాదు, వచ్చిందనుకో వినరు. కాబట్టి ఈ రాశివారు కూడా అంతే అండి. ఈ రాశివారి జాతకం ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కానీ ఈ రాశివారి జాతకంలో మాత్రం ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు నడుస్తుందండి. చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే పోయిన సంవత్సరం చాలా వరకు శుభయోగం నడిచింది. ఈ సంవత్సరం అయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కానీ మాత్రం కళ్యాణమైన అయి ఉంటే మాత్రం భర్తకు లేదా భార్యకు ఆరోగ్య సూచన హాస్పిటల్ నష్టం, డబ్బు నష్టం, అలాగే గృహ నష్టం, సంతానం మీద అరిష్టం, తల్లిదండ్రుల మీద అరిష్టం, అన్నదమ్ములతో విరోధం, అలాగే రక్త సంబంధులతో విరోధం, అలాగే జీవన యాతన బాధలు ఇసంటి కలిగే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలం మీద. కానీ రెండోది నమ్మిన వారు ద్రోహం చేయటం, ఎవరు శత్రువులైతారో ఎవరు మిత్రులైతారో తెలియదు. అయినా సరే మాత్రం వీరి జాతకంలో ముందు చూపు చాలా ఉంటుంది. ఇలా మారుతుందని తెలుస్తుంది వీరికి. ఎలా తెలుస్తుంది అంటే ఈ రాశివారి జాతకంలో మాత్రం పుట్టుక అసొంటిది. పుట్టుక లక్ష్మి పుట్టుక ఉంటుంది వారికి, స్త్రీలైనా పురుషులైనా. నీటిలో చేపకు ఈత నేర్పాల్సిన అవసరం ఉండదన్నట్టు రేపు ఇలా జరిగితే దానికి ఎలా ఉండాలి, రెడీగా ఫైట్ చేయాలి ప్రాబ్లమ్స్తో. ఆ ప్రాబ్లమ్స్తో ఫైట్ చేసి ఎలా గెలవాలి, లేదా ఆ ప్రాబ్లంతో మాత్రం డిఫెన్స్గా ఎలా ఉండాలని ఆలోచన చేసి ఉంటారు. కాబట్టి
ఎంత ఇబ్బంది వచ్చినా తట్టుకొని నిలబడే యోగం ఉంటుంది వీరు ఈ రాశి వారికి. కానీ ముఖ్యంగా ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ ఎక్కడ పోయినా అవమానాలు ఉంటాయి. ముఖ్యంగా మాత్రం రక్షణ రంగం వారికి మాత్రం ఎవరు లెక్క చేయరండి. రాజకీయ నాయకులతో ఇబ్బందులు ఉంటాయి. రాజకీయ నాయకులకి అయితే మాత్రం వారు ఎంత మంచిగా ఉన్నా ఏదైనా నిందలు చిక్కులు చికాకులు వస్తాయి. అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంగా చూడాలంటే మాత్రం ముఖ్యంగా సద్బ్రాహ్మణుల విషయంలో వారికి కూడా మాత్రం ఇబ్బందులు వస్తాయి. జ్యోతిష పండితులకు కూడా ఇబ్బందులు వస్తాయి. అలాగే వీరు జ్యోతిష బలంగా విలేకరు రంగంలో ఉన్నవారికి కూడా ఇబ్బందులు వస్తాయి. జర్నలిస్ట్ రంగంలో ఉన్నవారికి కూడా చేయని దానికి చేసినని, చెప్పని దానికి చెప్పినని, కొట్టని దానికి కొట్టినని ఇసంటి చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి శుభకార్యాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం కాని స్త్రీలకు లేనిపోని నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మాత్రం మీ ఆత్మ శుద్ధంగా ఉంటే మాత్రం పరమాత్మ సహకారం చేసే అవకాశం ఉందండి. ఖచ్చితంగా వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం నవగ్రహాన్ని పూజ చేయడం, శనేశ్వరుని పూజ చేయించడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా మాత్రం శని త్రయోదశి రోజు కానీ, లేదా మాత్రం వీరు జాతక బలానికి మాత్రం సంకటహర చతుర్థి రోజు కానీ, లేదా మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఏదైనా శనివారం కానీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం, అలాగే మాత్రం శివుణ్ణి పూజ చేయటం, శని సింగనాపూర్లో పోయి ఆ శనేశ్వరుని ఆలయం సందర్శనం చేయటం. అలాగే వీరి జాతకంలో మాత్రం మందపల్లి గ్రామంలో, రాజమండ్రి ప్రాంతంలో, తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర ప్రాంతంలో మందపల్లి గ్రామంలో అక్కడ మందేశ్వరాలయం ఉంది, అక్కడైనా పూజ చేయటం కానీ చాలా వరకు మంచిది. అలాగే వికలాంగులకు, అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం అనాథలకు, ఎవరు సహకారం చేయని వారికి సహకారం చేస్తే కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంది. వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి. వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ధనానికి తిరిగి ఉండదు, కానీ మాత్రం ధనం నిలవదండి. ఎంత ధనం వస్తుంటే అంత ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ వీరు సామాన్యంగా డబ్బులు ఖర్చు పెట్టరు, కానీ పెట్టారంటే మాత్రం బాధపడరు. కానీ డబ్బులు ఉన్నాయి కదా అని గర్వపడరు, లేవని బాధపడరు, ఎప్పుడు సింప్లిసిటీ ఉంటారు. అని సంవత్సరం వీరి జాతకానికి చాలా క్రిటికల్ పొజిషన్ ఉంటుందండి. ఈ నెల కరెక్ట్ మాత్రం ఈ మే నెల ఇబ్బందులు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి ఇప్పుడప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామిది మాత్రం వచనాలు వినటం కూడా చాలా వరకు మంచిదండి. ఆ కలియుగ దైవం ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా అవుతుందని చెప్పిండు. చాలా వరకు జ్యోతిష్ శాస్త్రం నిజమెంతో అబద్ధమెంతో చాలా సందేహం చేయొచ్చు కానండి. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది మాత్రం జరుగుతూనే ఉన్నది. కలియుగ దైవం అయినా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వచనంలో కూడా వినటం చాలా వరకు మంచిది. వీరు అన్నదానం, గోదానం, సువర్ణదానం, వస్త్రదానం చేయటం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, మీనరాశి వారికి చాలా వరకు సర్వశుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.